రాజ్యసభలో నిన్న వాడివేడిగా చర్చ అయితే జరిగింది. కాళేశ్వరంపై మాటల యుద్ధం. రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ను ఆకాశానికి ఎత్తిన సురేష్ రెడ్డి కేంద్రం సహకరించకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును కట్టామని వెల్లడి. సురేష్ రెడ్డి నీ కనీసం సిగ్గు శరము సీమునెత్తురు ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు 3 ఏళ్ళు కాకన్నా ముందే కుప్పగూలిపోతుంది. అవా సురేష్ రెడ్డి, నీ కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. జోకాలే కానీ మరీ అంత జోకొద్దు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని మరీ అంత జోకి ఆకాశానికి ఎత్తి కింద పడేయద్దు. 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళు కాకన్నా ముందే మొత్తం కుప్పగూలిపోయి సర్వనాశనం అయిపోయి దేనికి పనికి రాకుండా పడ్డది ఈరోజు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టా? ప్రపంచంలో పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి. ఎన్ని టీఎంసీలు నీటిని నిల్వ చేస్తున్నావు నువ్వు? నీ కాళేశ్వరం మొత్తం కుడితే ఒక 100 టీఎంసీలను కూడా నీవు నిల్వ చేయలేకపోతున్నావు. ఎట్లా ప్రాజెక్ట్ అది? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. నీవు ఈరోజు చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ 315 టీఎంసీల నీళ్ళని అక్కడ నిల్వ చేస్తాం. శ్రీశైలం ప్రాజెక్టు తీసుకుంటే 215 టీఎంసీల నీళ్లు. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తీసుకుంటే దాదాపు 100 టీఎంసీల నీళ్ళని స్టోరేజ్ చేస్తాం. ఈరోజు వీళ్ళు అక్కడక్కడ పోయి సెల్ఫీలు దిగుతున్నారు కదా. హరీష్ రావు సిగ్గు లేకుండా కొంతమంది కూలీలను పెట్టి ఆ మొత్తం అక్కడ ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, గంధమల్ల కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, వీటన్నిటికీ నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అన్నట్లు ఆడపోయి మీ పోజులు ఇచ్చుకుంటా, మీ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా కుదరదు. ఆపండి ఇవి. ఈ ఓవర్ యాక్షన్లు చేసిండ్రు కాబట్టే ఇంజనీర్లని నిపుణుల మాటలు పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోయినరు కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. మీరు కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, ఇవన్నీ దేనికి పనికి రాకుండా పోయినాయి. ఒక టీఎంసీ నీళ్ళని కూడా ఈరోజు ఆడ నిలపలేకపోతున్నాం. పైగా సారవంతమైనటువంటి భూమి మొత్తం 3 పంటలు పండేటటువంటి కొన్ని 100,000 ఎకరాల భూమి మొత్తం మునిగిపోయింది. మళ్ళీ సిగ్గుశారం లేకుండా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద కూలేశ్వరం అని మరీ ఇంత ఓవర్ యాక్టింగ్ చేసి ఆయన గారి దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేయకండి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే సర్వనాశనం అయిపోతుంటాయి కదా. ఆహా ఓహో, ఇక నీ అంత ఇంజనీర్ లేడు, ఇక నీలాంటి పరిపాలన, నీలాంటి చక్కదనమైనటువంటి పరిపాలన, నీలాక నిత్య ఫామ్ హౌస్లో అనుకొని పరిపాలన చేసేవాడు ఈ భూమి మీద ఎవరు లేడు, ఇక ఇదే సుభిక్షమైనటువంటి పరిపాలన అని ఆయనని ఆకాశానికి ఎత్తిండ్రు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. కాబట్టి ఇటువంటివి, ఈ జోకడము, ఈ ఓవర్ యాక్టింగు కొంత తగ్గిస్తే బాగుంటుంది. సురేష్ రెడ్డి ఇక ఇది ఇట్లుంటే, సురేష్ రెడ్డిది ఇట్లుంటే, కిషనాల్ సార్ కేంద్ర మంత్రి పేరుకే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, అనుమతులు కూడా చక్కగా తీసుకోలేదు కేంద్రం నుంచి అని చెప్తున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత అవినీతి జరిగిన ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రక్షాళన చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తనట్లున్నారు? ఎందుకు మీరు పట్టించుకుంటలేదు? చిన్న చిన్న దొంగల్నే బొక్కలేస్తున్నారు కదా. ఇంత పెద్ద ఆర్థిక నేరస్తులు 1,000 కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేస్తుంటే, ఇంకా అక్కడక్కడక్కడ కొన్ని డ్రగ్స్ కేసులలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పట్టుకుంటుంటే ఇక్కడ ఈగల్ ఫోర్స్ ఉన్నది అని చెప్పి భయంతో అమెరికా వారిపోయాడు చిన్నదొర. మరి ఇటువంటి దొంగల్ని, ఇటువంటి అవినీతి పరుల్ని ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు వాళ్ళ మీద మీరు సిబిఐ ఈడీ కేసులు పెట్టి బొక్కలేస్తలేరు? కిషన్ రెడ్డి మీరే చెప్పిండ్రు ఫార్ములా ఈ కేసుల నిబంధనలు తుంగలో దొక్కిండ్రు అని చెప్పి 10 కోట్ల రూపాయలు ఆర్బీఐ పెనాల్టీ వేసింది. మరి అటువంటి దొంగల్ని మీరు ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? ఒట్టిగా పార్లమెంట్లో కళ్ళబొల్లి మాటలు కాదు, చేతలు చేసి చూపియండి.
ఏ రకంగా అయితే ఢిల్లీలో ఆ రాష్ట్రాన్ని గెలవడానికి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఏ రకంగా అయితే బొక్కలేసినరో ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా అట్లా బొక్కలేలే. ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా డేంజర్. మిగులు బర్జర్తోని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 9.5 ఏళ్ళు 8.5 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండ్రు. ఏ ప్రాజెక్టు చేసుకున్నా దాంట్లో అవినీతే. అది కాళేశ్వరం కావచ్చు, మిషన్ భాగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఫార్ములా ఈ, ఢిల్లీ లిక్కర్ స్కాము, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ప్రతి దాంట్లో వేల కోట్ల రూపాయలు పందికొక్కుల్లాక దున్నపోతుల్లాక మెక్కి తిన్నదెరగాక 100,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయి. కాబట్టి ఆ ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా మీద గుమ్మరించుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు చిల్లర మల్లర కార్యక్రమాలు తీసుకున్నారు. మరి ఎందుకు ఇటువంటి దొంగల్ని మీరు ఎందుకు అరెస్టు చేస్తలేరు? ఎందుకు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటలేరు? చెప్పే దమ్ము కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్కి కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కావచ్చు, అమిత్ షా కావచ్చు ఉన్నదే అని అడుగుతున్నాం మేము. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు వాళ్ళని తొక్కి లోపలేస్తలేరు? అరే 1000కి 2000లకు దొరికితే ఏసీబీ కేసులు చేసి వాళ్ళని ఉద్యోగాల్లోకి వెళ్ళి తొలగించి వాళ్ళని జైళ్ళకి తరలిస్తున్నాం. కానీ వేల కోట్ల ఆస్తులు మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులా ఆ ఇంజనీర్లే ఒక్కొక్కరి దగ్గర 300-400 కోట్ల ఆస్తులు దొరికినాయి. ఇది అంతేందుకు కల్వకుంట్ల కవితమ్మనే చెప్పింది. నా పెళ్లి కూడా చేయలేడు ఒకప్పుడు మా అయ్య, అంత నిక్కచ్చిగా బతికినటువంటి మా అయ్యని హరీష్ రావు అనేటటువంటి ఒక దుర్మార్గుడు లేనిపోని అవినీతి చేసి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు దండుకొని దాన్ని ఏటీఎం కింద మార్చి మా అప్ప మీద సిబిఐ కేసులు కావడానికి కారణమైండు అని కవితమ్మనే చెప్పింది. ఈ ఆధారాలు సరిపోవా? మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కల్వకుంట్ల కుటుంబం మీద? అంటే మీ లోపాయికారి ఒప్పందం. ప్రతిసారి వాళ్ళకు అవసరం ఉన్నత మీరు, మీకు అవసరం ఉన్నత వాళ్ళు, ఒకరికొకరు నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అనే విధంగా మీరిద్దరూ లోపాయికారి ఒప్పందంతో వివిధ ఎన్నికలలో పోటీ చేసుకుంటా ఈ రకంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇద్దరు ఒకటే. వీళ్ళు చేస్తున్నటువంటి లోపాయికారి గూడు పుటానిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో కనిపెట్టినరు. ఇట్లా పేరుకే చెప్తుంటారు అన్నట్ల కటింగ్లు ఇస్తుంటారు. కేంద్రం సహకరించకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును కట్టామని వెల్లడి. అదంతా జనం సొమ్ము కాదా? కేసీఆర్ దుబాయ్ నుంచి డబ్బులు ఏమైనా తెచ్చారా అని కేంద్ర మంత్రి కౌంటర్. కాళేశ్వరం కుంగిపోయిందని, దాంతో ఎలాంటి ప్రయోగం లేదన్న కిషన్ రెడ్డి స్వయంగా NDSA కాగ్ విషయం చెప్పాయని వెల్లడి. కేసీఆర్ను రేవంత్ ఎందుకు జైల్లో పెట్టడం లేదని నిలదీత. రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిండు. కిషన్ రెడ్డి గారు మీ పరిధిలో ఉన్నది, ఈడీ సిబిఐ మీ పరిధిలో ఉన్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. విదేశాల్లో పోయి ఆస్తులు కొనుక్కున్నారు, అంతస్తులు కొట్టుకున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. తప్పించుకునే ప్రయత్నం చేయకండి. అది అట్లుంటే ట్రంప్ ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్తాం, అమెరికాతో ఒప్పందానికి రాకుంటే 2-3 వారాల్లో అతి భీకర దాడులు. ట్రంప్ ఇట్లా బెదిరిస్తుంటాడు అన్నట్ల ప్రపంచ దేశాలని అన్నిటిని బెదిరించుకుంటా ఈరోజు మొత్తం సర్వనాశనం చేసి పాడేసాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని సన్నాసి ట్రంపిగాడు. ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై ఏకకాలంలో దాడులు చేస్తాం, ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్